పౌడిముక్కల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ వారి యూసెఫ్ వర్తమానాలకు స్వాగతం. మరొకసారి ప్రార్థన టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. అందుకొరకై దేవుణ్ణి స్తుతించుచున్నాము. ఈ రీతిగా దేవుని వర్తమానం అందించడానికి యూసెఫ్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ కొండవీటి కృపారావు గారికి, వారి కుటుంబానికి ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి దేవుని వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. చరిత్రలో చాలామంది జన్మించారు, కానీ వారందరికంటే యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, చారిత్రాత్మకమైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాల్లో యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రతి పుస్తకములో యేసుక్రీస్తుని గురించి మనం చూడగలము. నూతన నిబంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తలో మనం గమనిక చేస్తే, సువార్తికుడైన మత్తయి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను వ్రాశాడు. ఆ తరువాత లూకా సువార్తలో మనం చూస్తే భక్తుడైన లూకా బహు స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి వ్రాయడం, వివరించడం, ఆ జన్మలో ఉన్న ప్రత్యేకతలన్నిటిని గురించి సంబోధించి వ్రాయడం మనము చాలా జాగ్రత్తగా గమనించగలం. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి మరికొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ తెరచి నాతో కూడా దేవుని వాక్యాన్ని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు దేవుని వాక్యములో మనం చదువుదాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. మరొక రెఫరెన్స్ను కూడా మనం దేవుని వాక్యంలో చదువుకుందాం. అదే అధ్యాయంలో 9వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి మత్తయి సువార్తలో సువార్తికుడైన మత్తయి వ్రాస్తూ ఉన్నాడు. ఆయన జన్మ చాలా శ్రేష్టమైనది. యేసుక్రీస్తు యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చరిత్రలో ప్రతి ఒక్క వ్యక్తి స్త్రీ ప్రమేయం లేకోకుండా పుట్టడం అనేది అది చాలా అసాధ్యం. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మను ఆలోచన చేసినట్లయితే
స్త్రీ ద్వారానే జన్మించాడు, కానీ ఆయన జన్మలో పాపము లేదు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జన్మ నిర్దోషమైనది. యేసుక్రీస్తు ఆయన జీవించి ఉన్న దినాలలో ఒక ప్రశ్నను వేశాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మలో పాపము లేదు, యేసుక్రీస్తు యొక్క జీవితంలో పాపము లేదు. ఆయన వేసిన ప్రశ్నకు నేటికి కూడా ఎవరు కూడా సమాధానము చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు యొక్క జన్మతో చరిత్ర, కాలము 2 భాగములుగా విభజించబడినది. బిఫోర్ క్రైస్ట్, అలాగే యానో డొమినియన్, లేకపోతే ఆఫ్టర్ డెత్. కాలమును యేసుక్రీస్తు యొక్క జన్మ 2గా విభజించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే ఇక్కడ 3 జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ యొక్క వర్తమానం వాళ్ళు తెలుసుకుని వారి చెవిని పడినప్పుడు యేసును చూడటానికి వాళ్ళు ముందుగా బయలుదేరి వెళ్ళారు. కానీ వాస్తవానికి చూస్తే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మొట్టమొదటిగా దేవదూతలు ఈ భూమి మీదకు దిగి వచ్చి యేసుక్రీస్తును ఆరాధించినట్లుగా, ఆయనను జన్మను గుర్చి గొర్రెల కాపర్లకు తెలియపరిచినట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి దేవదూతలు గొర్రెల కాపర్లకు తెలియపరిచారు. ఆ తదుపరి గొర్రెల కాపర్లు చాలా ప్రాంతాల్లో యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి వాళ్ళు ప్రచురం చేశారు. వాస్తవానికి మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మ ఇదేదో కల్పితం కాదు. యేసుక్రీస్తు యొక్క జన్మ కట్టుకథ అంతకంటే కాదు. యేసుక్రీస్తు జన్మ చారిత్రాత్మకమైనది, అది నిజమైనది. యేసుక్రీస్తు జన్మించాడనేది ఎవరు చెరపలేని అద్భుతమైన సత్యము. అందుకే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు రాజైన హేరోదు ఆ వర్తమానం విని కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు? హేరోదు యెరూషలేమును, యూదయ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ 3 వ్యక్తులు యెరూషలేములో హేరోదు దగ్గరకు వెళ్ళి ఒక ప్రశ్న వేస్తారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన్ను చూచి ఆయన్ను పూజింప వచ్చితిమి అని చెప్పినప్పుడు హేరోదు కొంచెం కలవరానికి గురవుతాడు. కారణం ఏంటంటే యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, రాజ్యం ఆయన చేతిలో ఉన్నది, రాజుగా ఆయన పిలువబడుతున్నాడు, ఆయన కింద సైనికులు ఉన్నారు. కానీ హేరోదు ఒక క్రొత్త రాజు గురించి వింటున్నాడు. నిజమే, వాస్తవానికి చూస్తే హేరోదు యూదయ దేశానికే రాజు. కానీ పరలోకమును విడిచి భూలోకమునకు కన్యమరే గర్భమున జన్మించిన ఈ యేసు, మేము ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రకటన గ్రంథములో మనం చూస్తే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే నామము ఆయనకు కలదు అని బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆయన, సర్వ సృష్టిని ఏలుచున్న దేవుడు ఆయన, సర్వ జగత్తును పోషించుచున్న దేవుడు ఆయన. అందుకే రాజైన హేరోదు యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి విన్నప్పుడు కలవరపడ్డాడు. కలవరపడి వారికి ఒక విషయాన్ని తెలియపరుస్తాడు. మీరు మొదట వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో చూచి నాకు కూడా వర్తమానము తెలియపరచండి అంటాడు. ఆ తదుపరి ఆ కాలంలో ఉన్న శాస్త్రులను, ధర్మశాస్త్రమునందు పరిజ్ఞానము కలిగిన వాళ్ళందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని
ఒక సత్యాన్ని తెలుసుకున్నట్టు కొరకు వారందరినీ సమకూర్చి లేఖనాలను పరిశీలించినప్పుడు వారు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన వర్తమానం ఏమిటంటే, యోదయ దేశపు బెత్లెహేమా, యోదయ దేశపు బెత్లెహేములోనే క్రీస్తు జన్మిస్తాడు అనేది ఒక అద్భుతమైన సత్యాన్ని వాళ్ళు లేఖనాల్లో నుండి వెలికి తీసి రాజైన హేరోదుకు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకు యేసుక్రీస్తు యోదయ దేశములో బెత్లెహేం అనే కుగ్రామంలో జన్మించవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, యెరూషలేము ప్రపంచ భూభాగములో మధ్యలో ఉన్నది. బెత్లెహేము ప్రపంచ భూభాగములో మధ్యలో ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లోకం అందరికీ కావలసిన రక్షకుడు. సర్వలోకానికి యేసుక్రీస్తు కావలసిన వ్యక్తి, రక్షకుడు. అందుకే ఆయన ప్రపంచములో భూభాగం అంతటిలో నడిబొడ్డున మధ్యలో యేసుక్రీస్తు బెత్లెహేం అనే చిన్న కుగ్రామములో జన్మించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దేశానికి, ప్రతి పట్టణానికి, ప్రతి చిన్న మారుమూల ప్రాంతానికి, ప్రతి గ్రామానికి యేసు కావలసిన వాడు. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ఒక దేశానికి చెందిన దేవుడైతే ఆ దేశంలోనే ఆరాధించబడేవాడు. ఒక ప్రాంతానికి చెందిన దేవుడైతే యేసు ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే, ఆ ప్రజల మధ్య ఆరాధించబడేవాడు. కానీ యేసు ప్రపంచానికి కావలసిన వాడు. యేసు సర్వలోకానికి రక్షకుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనకు యేసు అనే పేరు పెట్టబడునని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు, క్రీస్తు అనే పేరుకు అర్థము అభిషక్తుడు. యేసు అనగా రక్షకుడు. ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నీ జీవితమును కాపాడేవాడు, ఆయన నీ కుటుంబమును కాపాడేవాడు. మరి ముఖ్యంగా పాపములో పడిన మానవుణ్ణి, దేవుని ఉగ్రత క్రింద ఉన్న మానవుణ్ణి తండ్రి అయిన దేవుని ఉగ్రత నుండి తప్పించగలిగిన ఏకైక రక్షకుడు యేసు మాత్రమే. అందుకే యేసు జన్మ వార్త వినినప్పుడు హేరోదు రాజు కలవరపడ్డాడు. నేటికి ప్రపంచములో యేసుక్రీస్తు సువార్త అంటే చాలామందికి కలవరం. యేసుక్రీస్తు నామమున ఏది జరిగినా ఒకలాంటి కలవరానికి ప్రజలు గురవుతున్నారు. కారణం ఏంటంటే ఇది మనది కాదు, ఇది మన ప్రాంతం యొక్క సువార్త కాదు అన్నట్లుగా. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ కావలసిన వాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక 4 ప్రాముఖ్యమైన వాక్య సత్యములను మనం యేసుక్రీస్తు యొక్క జన్మలో నుండి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనంలో చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఎందుకు ఈ వాక్యం ఇక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆకాశములో ఒక కాంతి కలిగిన నక్షత్రము నూతనముగా ప్రకాశించింది. ఆనాటి నక్షత్ర శాస్త్ర పరిశోధకులు ఆకాశంలో ఒక నక్షత్రము వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపడ్డారు. దాని గురించి పరిశీలన చేయటం ప్రారంభించి మహానుభావుడు, రక్షకుడు, మహోన్నతమైన శక్తి కలిగిన ఒక వ్యక్తి దైవత్వమును విడిచి భూలోకములో మనుష్యులందరి కొరకు జన్మించి ఉంటారు అనే ఒక ఆలోచన కలిగి ఆ నక్షత్ర శాస్త్రమును పరిశీలన చేసినప్పుడు ఒక నక్షత్రము ఆకాశములో ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నక్షత్రము యేసును చూడడానికి
ప్రయాణము చేసిన ఈ జ్ఞానులకు దారి చూపించినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము యేసుక్రీస్తును చూడడానికి దారి చూపించింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును. నేను ముందుగానే చెప్పాను, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకములో చూచినా యేసుక్రీస్తు యొక్క జన్మ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. యేసు ప్రభు జన్మించడానికి ముందే, ఇంచుమించు 2000 సంవత్సరాలకు ముందే భక్తులైన అనేక మంది ప్రవచించారు. యెషయా గ్రంథములో చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కనును ప్రవచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఎలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడైన దేవుడు. ఈ రీతిగా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే వారు ఆ నక్షత్రమును ఫాలో అయ్యారు. ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆ నక్షత్రము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ నక్షత్రము జ్ఞానులకు దారి చూపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఈ సమయంలో ఇప్పుడు నీ జీవితమునకు ఆయన దారి చూపిస్తూ ఉన్నాడు. గమ్యము లేని నీ జీవితానికి, గురి లేని నీ బ్రతుకునకు, నిరీక్షణ లేని నీ జీవితమునకు నిరీక్షణ కలుగు చేసి దారి చూపించి ఆయన నీకు మేలు చేయడానికి పరమును విడిచి భూలోకమునకు ఆయన దిగి వచ్చాడు. అందుకే 10వ వచనంలో మనం చూస్తే వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై వారు చాలా ఆనందించారు. ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. ఆ నక్షత్రం వారిని యేసు దగ్గరికి తీసుకుని వచ్చింది. శిశువుగా ఉన్న యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుని వాక్యములో మనం చూస్తే 11వ వచనం, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. మొదటిగా వారు గొప్ప సంతోషంతో వారి హృదయాలు నింపబడ్డాయి. యేసు ఎక్కడ పుట్టారో అక్కడికి వచ్చారు. రెండవది, వారు ఇంటిలోనికి వచ్చారు. యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో, యేసు ప్రభు ఎక్కడైతే పరుండబెట్టబడ్డాడో ఆ బెత్లెహేములో, యూదయ దేశములో ఆ ఇంటిలోనికి వచ్చి వారేం చేశారో చూద్దాం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. మొట్టమొదటిగా వారు అత్యానందభరితులయ్యారు. రెండవది, దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే ఇంటిలోనికి వచ్చారు. ఏమిటా ఇల్లు? దేవుని సంఘం. ఏమిటా ఇల్లు? దేవుని మందిరం. ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఇంకా దేవుని మందిరానికి నీవు దూరంగా ఉన్నావేమో, దేవుని సన్నిధికి నీవు దూరంగా ఉన్నావేమో, దేవుని ఇంటికి నీవు దూరంగా బ్రతుకుచున్నావేమో. దేవుని ఇంటిలో క్షేమం ఉన్నది, దేవుని ఇంటిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని ఇంటిలో ఆనందం ఉన్నది, దేవుని ఇంటిలో యేసుక్రీస్తు ద్వారా నీ పాపమునకు పాప క్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక తండ్రికి 2 కుమారులుంటే ఆ కుమారుడు వారిలో ఒకడు చిన్నవాడు తండ్రి దగ్గర వచ్చి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిలో నాకు వచ్చేది నాకు ఇచ్చేసయ్యి అని గొడవాడి పోట్లాడి ఆస్తిలో భాగమును తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆస్తిని వేశ్యలతో పాడు చేశాడు. తండ్రి ఇంటిలో నుండి వెడిలిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు. ఆస్తి అయిపోయింది, స్నేహితులు పోయారు, ఆకలితో అలమటిస్తున్నాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. ఆ సమయంలో మరలా దేవుని ఇల్లు అతనికి జ్ఞాపకం వచ్చింది. మరలా తండ్రి ఇల్లు అతనికి జ్ఞాపకం వచ్చింది. ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీవు రక్షించబడి, ఒకవేళ నీవు వెలిగించబడి, ఒకవేళ ఆత్మ సంబంధమైన వరములన్నీ రుచి చూచి దేవునికి దూరమైపోయి, సంఘానికి దూరమై, సేవకునికి దూరమై, పరిచర్యకు దూరమై లోకములో జీవిస్తూ లోకములో బ్రతుకుచున్నావేమో, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై
ఇంటిలోనికి వచ్చినట్లుగా ఈ సమయంలో నీవు దేవుని యొద్దకు తిరిగి రావాలి. నీవు దేవుని ఇంటిలోనికి తిరిగి రావాలి. దేవుని మందిరములోనికి తిరిగి రావాలి. క్షేమము కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది, రక్షణ కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది. ప్రభు నీకున్న ప్రతి సమస్య నుండి యేసు నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యత కలిగిన వాడు. యేసు తప్ప నీ జీవితమును బాగు చేయడానికి మరొకరు ఎవరూ లేరని సవినయంగా దైవజనునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, వారు దేవుని ఇంటిలోనికి వచ్చారు. మూడవది మనం చూస్తే, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఒకవేళ మీ పెన్ను మీ దగ్గర ఉంటే ఆ యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో మీరు అండర్లైన్ చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా వాళ్ళు అత్యానంద భరితులయ్యారు. రెండవది, దేవుని ఇంటిలోనికి వచ్చారు. మూడవదిగా చూస్తే ఆ యొక్క తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు. ఎవరిని చూచారండి? మరియను చూడలేదా? చూశారు. మరి దగ్గరికి రాలేదా? వచ్చారు. యేసు ప్రభును చూడలేదా? చూశారు. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూచినట్లయితే, యేసుని మాత్రమే వాళ్ళు పూజించారు, యేసుని మాత్రమే వాళ్ళు ఆరాధించారు, యేసుని మాత్రమే వాళ్ళు గణపరిచారు, యేసుకు మాత్రమే వాళ్ళు సాగిలపడ్డారు. ఈ సమయంలో నీవు ఎవరికి సాగిలపడుతున్నావు? ఎవరిని పూజిస్తున్నావు? పూజించకూడని వాటిని పూజిస్తున్నావా? వెంబడించకూడని వాటిని వెంబడిస్తున్నావా? నిష్ప్రయోజనమైన వాటి చుట్టూ తిరుగుతూ నీ జీవితాన్ని, నీ బ్రతుకును వ్యర్థం చేసుకుంటున్నావా? జాగ్రత్త సుమా, కాలము తిరిగి రాదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ టెలివిజన్ ద్వారా. ఈ వర్తమానం నీ కొరకే, ఈ దేవుని యొక్క సందేశము నీ కొరకే. మూడవది, ఆయనను పూజించి 3 సంగతులు మనం చూసాం. ఒకటి, అత్యానంద భరితులయ్యారు. రెండవది, ఇంటిలోనికి వచ్చారు. మూడవది, దేవుని వాక్యంలో నుంచి చూస్తే ఆయనను పూజించి యేసు ప్రభువును వాళ్ళు పూజించారు. యేసు ప్రభువును వాళ్ళు ఆరాధించారు. యేసును తప్ప నీవు దేనిని ఆరాధించడానికి వీలు లేదు. యేసుకు తప్ప నీ జీవితంలో దేనికి స్థానం ఇవ్వడానికి వీలు లేదు. నాలుగవదిగా మనం చూస్తే, తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం విప్పారండి? పెట్టెలు విప్పారు. అంటే వారు యేసుని చూడడానికి వచ్చినప్పుడు రక్తహస్తాలతో వారు రాలేదు. రాజును చూడడానికి వచ్చినప్పుడు శిశువే కానీ రాజు. ఓ చక్కని పాట మనకుంది. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు పసి బాలుడవు కావు. చాలా చక్కని పాట. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారు తమ పెట్టెలు విప్పారు. పెట్టెలో ఏమి తీసుకొచ్చారు? బంగారము, సామ్రాణి, బోళము. బంగారము యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు కనుక రాజరికానికి సాదృశ్యంగా ఉన్నది. సామ్రాణి యేసుక్రీస్తు ప్రభువారు యాజకుడు, యాజకత్వానికి సాదృశ్యంగా ఉంది. నూతన నిబంధనలో ప్రధాన యాజకుడు, దేవుని ఇంటిపైన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు. కాబట్టి సాంబ్రాణి ఆయన యొక్క యాజకత్వానికి గుర్తుగా ఉన్నది. మూడవది, బోళము. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ యొక్క శరీరము మీద బోళమును పోస్తారు. ప్రియమైన వారలారా, ఎందుకు వాళ్ళు ఆ 3 రకములైన బహుమతులు యేసుకు తీసుకుని వచ్చారంటే, యేసు ఈ లోకములో జన్మించింది మనుషులందరి కొరకు మరణించడానికి. యేసు ఈ లోకములో పుట్టింది మనుషులందరి కొరకు సిలువ వేయబడ్డానికి. యేసు ఈ లోకములో పుట్టింది మనుషులందరి కొరకు రక్తమును చిందించడానికి. ఆ తర్వాత మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేవడానికి యేసు ఈ లోకములో ఆయన జన్మించాడు. ఆయన లేచాడు. లేచి సజీవుడిగా నేటికి ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుకు వారు 4వదిగా తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకు అర్పించారు. ఈ సమయంలో యేసు బంగారం అడగట్లేదు, యేసు బోళం అడగట్లేదు, యేసు సాంబ్రాణి అడగట్లేదు. మరేం అడుగుతున్నాడు? నీ హృదయమును యేసు ఈ సమయంలో కోరుకుంటున్నాడు.
నీ జీవితంలో, నీ హృదయంలో యేసుకు చోటు కావాలని అడుగుతున్నాడు. ఇస్తావా యేసుకు చోటు? దేనికో నీవు నీ హృదయంలో చోటిచ్చుంటావు, వేటినో నీ హృదయంలో పెట్టుకుని ఉంటావు. కానీ వాటన్నిటినీ తొలగించి యేసుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకో, మేలు కలుగుతుంది. యేసుని నీ హృదయంలో ఉంచుకో, ఆశీర్వాదం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. యేసుని నీ జీవితంలోనికి చేర్చుకో, నీకు రక్షణ కలుగుతుంది. నీ పాపము నుండి, దుష్టత్వము నుండి, చెడుతనము నుండి విడుదల కలుగుతుంది. చివరిగా మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, బంగారము, సాంబ్రాణి, బోళము యేసు ప్రభువుకు అర్పించి ఆయనకు సమర్పించి తర్వాత వాళ్ళు దేవుని చేత బోధించబడ్డారు. ఆ మాట చదువుదాం. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అతి ప్రాముఖ్యమైన సంగతి, వారు వేరొక మార్గమును తిరిగి వెళ్ళారు. ఆ మార్గంలో వారు వెళ్ళలేదు. ఈ సమయంలో నీ మార్గంలో నువ్వు నడుస్తున్నావు, నీ ఆలోచనలు బట్టి నువ్వు నడుస్తున్నావు. అది నీకు క్షేమము కాదు. యేసు ఆలోచనను బట్టి నడువు, యేసు బోధిస్తున్న మార్గంలో నడువు, దేవుని వాక్యం బోధిస్తున్న మార్గంలో నడువు. మేలు కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురు జ్ఞానులు దేవుని మాట విన్నారు. వాళ్ళు దేవుని మాట విని వేరొక దారిలో నుండి వాళ్ళు వెళ్ళారు. వేరొక మార్గములో, నూతనమైన మార్గములో వారు నడిపించబడ్డారు. పాత జీవితం, పాత మార్గం, పాత అలవాట్లు నిన్ను పతనావస్థకు దిగజారుస్తాయి, మరణానికి దారి తీస్తాయి. కానీ నూతనమైన యేసు మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగితే, నూతనమైన యేసు మార్గంలో నువ్వు నడవగలిగితే నీ జీవితం, నీ కుటుంబం నూతనమైన రీతిలో ఆశీర్వదించబడుతుంది, నూతనమైన రీతిలో దీవించబడతావు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఘనమైన కార్యాలు యేసు నీ జీవితంలో చేస్తాడు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని అద్భుతాలు యేసు నీ జీవితంలో చేస్తాడు. యేసు వైపు తిరుగుతావా? యేసు వైపు చూస్తావా? రక్షకుడు నీ కొరకే జన్మించింది. ఆయన నీ పాపముల కొరకే ఈ లోకములో పరలోకమును విడిచిపెట్టి, దైవత్వమును విడిచిపెట్టి, దీనుడిగా, రిక్తుడిగా యేసు ఈ లోకములో నీ కొరకు జన్మించాడు. ఆ యేసుని వెంబడించుదాం, ఆయన వైపు చూద్దాం. దేవుడు నిన్ను దీవించునుగాక. మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ప్రత్యేకమైన వర్తమానము వినిన నీ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ప్రభువా నిశ్చయంగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. దేవుని ఇంటిలోనికి వచ్చి దేవుని మార్గంలో నడుచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరిన్ని వివరాలకు క్రింద మా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీ ప్రార్థన అవసరతల కొరకు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్.